తెలంగాణకు కొత్తగా నియామకమైన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం ఇవాళ మొదటి పరి హైదరాబాద్లో అడుగుపెట్టింది. ఇదివరకున్న దీపాదాస్ మున్షి మేడం మస్తు హడావుడు చేస్తుండే కానీ మీనాక్షి మాత్రం సాదాసీదాగానే తెలంగాణకు వచ్చింది. మరి మనిషి మాత్రమే సాదాసీదాగా ఉంటుందా? ఆమె పనితనం సుతం సాదాసీదాగానే ఉంటుందా? లేకుంటే ఇదివరకు పని చేసిన వాళ్ళ కంటే గొప్పగా చేస్తుందా? ఈ ముచ్చట్లన్నిటి మీద ఓ నజరిద్దాం పాండి. ఇదివరకు ఏఐసిసి ఇన్ఛార్జీలు తెలంగాణకు ఎవ్వలొచ్చినా హంగు ఆర్భాటాలకు తక్కువ ఏం ఉండకపోయేది. ఢిల్లీకేంచి సపరేట్ విమానంలా వచ్చేది. ఇక్కడికి వచ్చినాక సుతం సపరేట్ హోటల్ బుకింగ్ చేసుకుని మస్తు విలాసంగానే మెదులుదురు. ఇక కొంతమంది పదవులు కావాలనుకునే లీడర్లు సుతం వాళ్ళను ఏదో ఒక తీరుగా కాకబట్టి అధిష్టానంతోని మాట్లాడిపించుకొని పదవులు కొట్టేసేది. కానీ ఇప్పుడు తెలంగాణకు ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ కథ మాత్రం అలాగుంటది. రాహుల్ గాంధీకి దగ్గర మనిషి అయిన మీనాక్షి మేడం మొదటి పరి హైదరాబాద్ కి వచ్చిన సింపుల్ గా ఏం హంగామా లేకుండా రైళ్లనే వచ్చింది. ఇక కాచిగూడ రైల్వే స్టేషన్ లో మీనాక్షి నటరాజన్ మేడం దిగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికిండ్రు. ఇక ఆడికేంచి సీదా పోయి సీఎం రేవంత్ అన్నను కలిసింది. ఆడికెంచి పోయి గాంధీ భవన్ లో లీడర్లతోని మాట్లాడింది. మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పేదోళ్ల కోసం పనిచేయాలని చెప్పింది. ప్రతి గ్రామానికి పోయి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. నా కోసం రైల్వే స్టేషన్లకు లీడర్లు ఎవ్వరు రావద్దు, నా బ్యాగులు ఎవ్వరు మొయ్యొద్దు, నాకు బలం లేకుంటే నేనే మీ సాయం అడుగుతా, అంతేగాని మీ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తక్కువ చేసుకోకుండా మీ పని మీరు చేసుకోనని చెప్పింది.